ఎవడ్రా నీ బెదిరింపులకు భయపడేది? ఎవడ్రా నీ మాటలకు వెరిసేది? పెట్టు బిడ్డ పెట్టు. యావత్ తెలంగాణ సిద్ధంగా ఉంది. కరువు ఎడారిగా మారుస్తానంటే నీ ఆంధ్ర తొత్తులకి నీ గురువులకి ఇలా భరణం చెల్లించుకుంటానంటే మూసుకొని ఉండే అమాయకులు తెలంగాణ బిడ్డలు కాదు. నీ అంతు దేశడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరికిరా నువ్వు జైల్లో బెదిరింపులు చేసేది? ఎవరిరా నువ్వు కోసేది? అదృష్టం కొద్ది ముఖ్యమంత్రి అయినంత మాత్రాన నీ ముఖ్యమంత్రి అనేది ప్రజలు ఇచ్చిన గౌరవం, అది రాజ్యాంగబద్ధంగా కల్పించిన ఒక బాధ్యత, అవకాశం. దానిని మరిచి బెదిరిస్తావా? బెదిరింపులకు పాల్పడతావా? ఖబర్దార్ బిడ్డ, నీ బెదిరింపులకు ఇక్కడ ఎవడు భయపడేవాళ్ళు లేడు, ఎవరు బెదిరే వాళ్ళు కూడా లేరు. ఎన్నిసార్లు చెప్పాం ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందని చెప్తావు. ఎన్నిసార్లు చెప్తారా పనికి మాలిన సన్యాసులారా? ప్రజలు, మేధావులు, ఇంజనీర్లు, ఉద్యోగస్తులు, రైతులు, విద్యార్థులు, యువకులు కూడా అచ్చరు పొందేలాగా మాట్లాడిన భాష, వ్యవహార శైలి చాలా జుగుప్సాకరంగా ఉందనడంలో ఏ రకమైన సందేహం లేదు. ఆయన కీలకంగా ఒకటి అన్నారు, బుద్ధి ఉన్నోడు ఎవడైనా, మెడ మీద తలకాయ ఉన్నోడు ఎవడైనా మేడిగడ్డ బ్యారేజీ నింపకుండా, బ్యారేజీ లేకుండా పంప్ హౌజులు మరి ఆన్ చేయొచ్చా అని. అరే ఓ బుద్ధి లేని ముఖ్యమంత్రి, మేము మొన్న సమ్మక్క బ్యారేజీ మొన్న కదా మేము వచ్చినాక కదా కట్టింది. సమ్మక్క బ్యారేజీ ముందు దేవాదుల ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభమైంది? ఎన్ని సంవత్సరాలు మీరు పంపింగ్ చేశారు? దేవాదుల పంపింగ్ వితౌట్ బ్యారేజీ 15 సంవత్సరాలు పైగా మీరు పంపింగ్ చేశారు కదా. అరే మెదల్లేని సన్యాసులారా, మీ ప్రభుత్వమే ఉంది, మరి బ్యారేజీ కూడా కట్టలే. కేవలం ఫౌండేషన్ వేశారు నాటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అక్కడ కోయల ద్వారా వచ్చిన తిరుగుబాటుతోటి బ్యారేజీ కట్టలే కదా, పంప్ హౌజ్లు ఆన్ చేశారు కదా, సంవత్సరాల తరబడి కూడా నీటిని వరద సమయంలో పంపింగ్ చేశారు కదా. ఈ మాత్రం సోయి లేదా? ఈ మాత్రం చారిత్రక అంశాలని, నీ గత అంశాలని నెమరు వేసుకుంటే అర్థమవుతుంది కదా. మేడిగడ్డ బ్యారేజ్ ఎక్కడ ఉంది? కన్నెపల్లి పంప్ హౌస్ ఎక్కడ ఉంది? మరి కన్నెపల్లి పంప్ హౌస్ లోకి మరి ఎంత డౌన్ లో ఉంది? అక్కడికి ఎన్ని నీళ్లు పంప్ హౌస్ కి టచ్ లో ఉన్నాయని ఎన్ని చెప్పావు కదా. అన్ని వివరంగా ప్రత్యక్షంగా అక్కడ నిలబడి విజువల్స్ ద్వారా చూపించుకుంటూ మా కేటీఆర్ గారు మేమందరం కలిసి విజిట్ చేసి చెప్తే నీకు అర్థం కాలేదా? నీకు ఆ మాత్రం సోయి లేదా? ఖచ్చితంగా నీళ్లకు సంబంధించి ఎల్నీలో సమస్య ఉందని తెలుసు, నీకు వస్తుందని ముందస్తుగా తెలుసు. మళ్ళా ఈ బుద్ధి లేని ముఖ్యమంత్రి ఏమంటాడు, నాకు తెలుసు వచ్చని, అందుకనే నేనన్నా ఆర్దడి పంటలు వేసుకోమనమని. రైతుల్ని సన్యాసులు అని అంటాడు, చెప్పినానంటాడు. ఇవన్నీ చెప్పేవాడివి వచ్చిన వరదని ఎట్లా పంపింగ్ చేసుకోవాలో కూడా తెలీదా?